తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మరింత సమాచారం వాళ్ళతో మాట్లాడించే పరిస్థితి మనం సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ అరెస్టులు కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది, దీనికి సంబంధించి మీరు ఎలా? కూటమి ప్రభుత్వం అంటే మరి అందరూ మాట్లాడేది, నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చెప్పింది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు వారి మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయితే అప్పుడు రామారావు గారు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో ఆ హామీలన్నీ కూడా ఒకటే తుంగలో దొక్కుతూ మాట మార్చి ఆర్థికంగా దివాలా తీసింది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు అన్ని కూడా చేయడం జరిగింది. 2014లో కూడా దొంగ హామీలు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అప్పుడు కూడా ఏది కూడా అమలు చేయలేదు. అయినా కానీ ప్రజలను నమ్మించే శక్తి చంద్రబాబుకు ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళా మోసపూరిత హామీలు ఇచ్చి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఏది కూడా హామీలు అమలు చేయకుండా 1 సంవత్సరం కాలం గడిచింది. ఇతను మోసపూరితంగా అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఆయన బాగా ప్రజల పక్షాన పోరాడతాడు కాబట్టి అలాంటి వ్యక్తులందరినీ నోరు మూపించాలా అనే ఆలోచనతో అతను చేస్తున్నాడు. ఇది తప్పనిసరిగా మంచి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తప్పనిసరిగా ఇంకా పెద్ద ఎత్తున అలాంటి వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద కానీ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా దీన్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాను. ఏ తప్పు చేయకపోయినా కూడా గోవర్ధన్ రెడ్డి గారిని రాజకీయ కక్షతో దుగ్గుతతో అతను అరెస్ట్ చేపేయడం చాలా దురదృష్టకరం. తప్పకుండా మేమందరూ కూడా వారికి మద్దతుగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తాం, రాజకీయ కక్షతోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మరోపక్క మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి మేడం, ఈ రోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరోపక్క రాష్ట్రంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించి ఏ విధంగా? చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అరచేతిలో వైకుంఠం చూపించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు తప్పుడు కేసులతో ఏ విధంగా రాష్ట్రంలో వాళ్ళు చేసింది 3 అరాచకాలు, అప్పులు, అక్రమ కేసులు. ఇవి తప్ప వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారని నేను వీళ్ళని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు తీస్తే వీళ్ళు అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ కోసం వీళ్ళు పరుగులు తీస్తున్నారు తప్ప ఈ రోజు ప్రజల కోసం ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,33,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే దానికి ప్రతి పైసా కూడా ప్రజలకి ఏం సంక్షేమం అందించారు, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో స్పష్టంగా వైట్ పేపర్ లో ఉంది. కానీ సంవత్సరంలోనే దాదాపుగా 1,59,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు పెన్షన్ తప్ప, అది కూడా సగానికి సగం కోత పెట్టుకుంటూ పోయాడు. పెన్షన్ తప్ప 143 వాగ్దానాల్లో ఏమైనా నెరవేర్చారా? మరి అప్పు చేసిన సొమ్ము ఏమైందని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది, హత్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది తప్ప ఎక్కడైనా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కళ్ళకి కనిపిస్తుందా నేను అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళు చెప్పినది ఏది నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు దాన్ని ఫీల్ కాకుండా, ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు దాన్ని ఫైట్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్, ఇలా అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకి గురి చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కాకాన గోవర్ధన్ రెడ్డి గారి కేసు ఒక్కటే చూడండి. ఆయన మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ చేసే తప్పుల్ని ఎలా నిలదీస్తారో దానికి కక్ష సాధింపుగా ఈరోజు ఈ కేసు పెట్టడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మీరు చూస్తే ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వకం చేశారు అని ఒక కట్టుకథ అల్లారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన దాని ప్రకారం ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో A1 గా ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది కాబట్టి ఎక్కడ కాకాని గారికి కూడా బెయిల్ వస్తుందో అన్న భయంతో ఈ రోజు ఆఫీసర్స్ తో ఆ మైనింగ్ జరిగిన చోట ఏదో జరిగిందన్నట్టుగా, అంటే వీళ్ళు తప్పుడు కట్టుకథ అల్లారు కదా, ఆ కథలో ఒక ఆఫీసరు అక్కడ ఎస్సీ ఎస్టీలని ఈయనేదో బెదిరించాడు, వాళ్ళని తిట్టాడు అని SC ST కేసు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేశారు. అంటే
అక్రమ కేసు కూడా సిగ్గుపడే విధంగా అక్రమ కేసుల్లో పరాకాష్ట ఈ కేసు. అలాగే పిన్నెల రామకృష్ణ గారి మీద ఇప్పుడు ఒక కేసు ఫైల్ చేశారు. అది ఇంకా ఘోరమైంది. ఏంటంటే ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇరు వర్గాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టుకున్నారో, ఒక వర్గంలో ఉన్న ఇద్దరిని ఇంకో వర్గంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కారుతో గుద్ది చంపారు. ఆ కారు మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నేమ్ వేసుకొని ఉన్నారు. ఇది సాక్షాత్తు ఎస్పీ గారే అనౌన్స్ చేశారు జరిగిన రోజు. కానీ ఈ రోజు ఆ ఎమ్మెల్యే చెప్పాడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని. పోలీసులు దీంట్లో పిన్నెల రామకృష్ణ గారు ఆయన తమ్ముడి పాత్ర ఉంది, వీళ్లే చంపించారు అని చెప్పి ఒక అక్రమ కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే ఎంత నీచానికి వీళ్ళు దిగబడిపోయారో ఒకసారి చూసుకోండి. వీళ్ళందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, కార్యకర్తలు గాని నాయకుల మీద మీరు పెడుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం తప్పుడు కేసులో వీటన్నిటిని కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం వారికి శిక్ష పడే విధంగా చేస్తాం. మా కార్యకర్తల్ని మేము కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కూటమి ప్రభుత్వం 1 year పాలన మీద ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాం? చెప్పాను కదా, ఈరోజు అరాచకాలు, అక్రమ కేసులు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప మరొకటి లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిపోయారంటే, అధికారం రాకముందు సుగాలి ప్రీతి ఫస్ట్ తీసుకుంటాం ఆమె కేసు అన్నారు. ఈ రోజుటి వరకు 1 year అయినా దాని గురించి మాట్లాడట్లేదు. 33 మంది మహిళలు కనిపించకుండా అయిపోయారు అన్నారు. 33,000 మంది కనిపించకుండా అయిపోయారు అన్నారు. మరి ఈ రోజు మీ అధికారం వచ్చాక ఆ 33,000 మంది ఎక్కడికి వెళ్లారో కనిపెట్టి తీసుకురావచ్చు కదా, తీసుకురాలేదు. ఈ రోజు రాష్ట్రంలో మహిళల మీద ఇంత అరాచకాలు జరుగుతుంటే, మొన్న కడపలో మీరేదైతే ప్లీనరీ పెట్టాలనుకున్నారో ఒక చిన్న బిడ్డ 3 years అమ్మాయి మీద రేప్ చేసి మర్డర్ చేసి పొదల్లో వేసేస్తే, ఈ రోజు డిప్యూటీ సీఎం మాట్లాడరు, హోంమంత్రి మాట్లాడు, లోకల్ గా ఉన్న కడప మంత్రులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. కేవలం వీళ్ళకి అధికారం, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న చిత్తశుద్ది ప్రజల మీద, ముఖ్యంగా మహిళల మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని జరిగినా నోరు తెరవడు. ఆయన సినిమాని ఎక్కడ ఆపేస్తారన్న భయంతో ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించడాన్ని మనం గమనిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించి భోజనాలు పెట్టి వాళ్ళందరితో కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగనన్న పనిచేస్తే, ప్రభుత్వానికి ఏం పని, ఇండస్ట్రీలో ఏలు పెట్టడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది, ఎందుకు మీరంతా వాళ్ళ ముందర పోయి చేతులు కట్టుకుని నించున్నారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు సంవత్సరం అయినా ఎందుకు మీరు ముఖ్యమంత్రిని కలవలేదు, నన్ను కలవలేదని మాట్లాడుతున్నారంటే ద్వంద్వ వైఖరి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆయనకు ఒక న్యాయం, వేరే వాళ్ళకైతే ఒక న్యాయం. నిజంగా ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఇంతవరకు ఏం చేశాడో చెప్పమనండి. ఇంతవరకు ఏమి చేయకుండా నేనేదో చేసేసా, అయినా వీళ్ళు నన్ను గౌరవించలేదు కాబట్టి వీళ్ళ మీద నేను కక్ష సాధిస్తానన్నట్టుగా ఈరోజు ఆయన మంత్రితో మాట్లాడిస్తారు, మల్లేష్ గారితో. అలాగే ఈయన ప్రెస్ నోట్ ఇస్తాడు కానీ ఈయన నోరు తెరవడు. ఇది ఎంతవరకు సమంజసం? నీకు ఓట్లేసి గెలిపించిన పిఠాపురంలో రేప్ జరిగినా, మర్డర్ జరిగినా, అక్కడ ఎస్సీస్ ని బహిష్కరించిన ఈ రోజు వరకు నోరు తెరవరు. కానీ నీ సినిమా ఎక్కడ ఆగిపోతుందన్నా గానీ నీ బాధ, నీ తాపత్రయం, ఎవడో ఒకటి మీద నువ్వు నీ ఈగో హట్ అవగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా లోకేష్ గారు, ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరే ఏ కార్యక్రమం లేదు. ఈరోజు మా జిల్లాలోని మీరు చూస్తే నా కాన్స్టిట్యూన్సీ లో గాని, చంద్రగిరిలో గాని, శ్రీకాళహస్తిలో కూడా ఆయన శిష్యుల్ని పెట్టుకొని ఏ విధంగా అక్రమంగా మైనింగ్ దోచేసుకోవటం, మట్టి దోచేసుకోవటం, తప్పుడు కేసులు పెట్టడం, ఉన్న రేషన్ షాపులు గాని, ఫీల్డ్ అసిస్టెంట్లు గాని, ఎవరైనా మన మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అక్క చెల్లెలువో వాళ్ళ అమ్మ వాళ్ళవో ఉద్యోగాలు పీకేయటం. ఇంతకన్నా మీరు ఏం చేస్తా ఉండారు? ఇదే మేము లాస్ట్ 5 ఏళ్లు చేస్తుంటే మీరు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండేవాళ్ళ? కులం లేదు, మతం లేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి చేస్తే ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది మనం తప్పు చేశాం, కూటమి ప్రభుత్వానికి ఓటేశామని. ఇంకా చూడండి 6 నెలల్లో ప్రజలే కొడతారు ఎమ్మెల్యేని గాని, ఆఫీసర్లు గాని. ఆ పరిస్థితి వస్తుంది. ఇది మనం చూస్తున్నాం. రాష్ట్రంలో 1 year లో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందనేసి మంత్రి రోజా గారు చెప్తున్నారు. ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రెడ్ బుక్ పాలన చేస్తుంది, మేము అధికారంలోకి వచ్చినాక అంబేద్కర్ రాజ్యాంగంతో దీన్ని అన్ని కూడా తిప్పికొడతామని కూడా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం 1 సంవత్సర పాలనలో పూర్తిగా విఫలమైంది. మరోపక్క మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్టు మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వాళ్ళకి పూర్తిగా మేము మద్దతుగా ఉంటామని కూడా మాజీ మంత్రి రోజా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ఎల్లైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.